సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. సో అందరికీ క్యాన్సర్ అంటే తెలిసిందే. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ గురించి అవగాహన పెరిగింది అండ్ క్యాన్సర్ చికిత్సల్లో కూడా అలాగే చాలా మార్పులు వచ్చాయన్నమాట. సో బికాజ్ అంటే ముందుట్లాగా క్యాన్సర్ అంటే పెద్ద సర్జరీ చేయడము, లైఫ్ లాంగ్ ఒక స్టాంప్ పడిపోవడము, అంటే క్యాన్సర్ అంటే ఈ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ లైఫ్ లాంగ్ అనే ముద్ర పడేది అనమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల, ఇప్పుడున్న బెటర్ అండర్స్టాండింగ్ అంటే ట్యూమర్ గురించి బాగా పరీక్షల వల్ల ఏమవుతుందంటే దాని గురించి అవగాహన బాగా పెరిగింది. సో ఇలాంటి విషయంలో మెయిన్గా రోబోటిక్ టెక్నాలజీ కానీ లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ వల్ల ఏంటి అని అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బెటర్గా ఉండడానికి వీలవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే అందరూ ఏమనుకుంటారంటే రోబో వచ్చి ఆపరేషన్ చేస్తుందని. అలా ఉండదన్నమాట. అంటే రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక సర్జన్, మేము ట్రైన్డ్ రోబోటిక్ సర్జన్స్ ఏం చేస్తామంటే రోబో పద్ధతిని ఉపయోగించుకొని ఆపరేషన్ చేస్తాం అనమాట. దీంట్లో మెయిన్గా ఏంటి అంటే 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అంటే ఏంటంటే పొట్ట లోపల మన చేయి పెట్టి ఎలా అయితే కదిలించగలుగుతామో ఒక చిన్న హోల్ 8 millimeters హోల్ ద్వారా పొట్టలో హోల్ చేసి లోపలికి ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాం. ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే బ్రిస్టెడ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 360 degrees రొటేట్ చేస్తుంది. అండ్ దీన్ని చూడడానికి కూడా అండర్ మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ చూస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ గా ట్యూమర్ ఎక్కడ ఉంది, నార్మల్ టిష్యూ ఎక్కడ ఉందో కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. అలా చేయడం వల్ల క్యాన్సర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్ కి బాగుంటుంది అనమాట. ముందులాగా అంటే ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ అనుకోండి, ఒక్కసారి క్యాన్సర్ సర్జరీ చేస్తే పేషెంట్ ఆల్మోస్ట్ మూడు రోజుల వరకు హాస్పిటల్లో ఉండడము, తర్వాత నెల రోజుల వరకు బెడ్ రెస్ట్. ఇప్పుడు అలా అవసరం పడదు. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే రోబోటిక్ రాడికల్ హిస్టెక్టమీ అనే సర్జరీ ఏంటంటే విత్ ఇన్ 1 day, అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపిస్తాము, 4-5 రోజుల నుంచి తన పనులు తను చేసుకోవచ్చు అనమాట. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ లో ముందు ఇలా ఒకసారి పేగుకు రెక్టల్ క్యాన్సర్స్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ కొలాస్టమీ అని బయట పెట్టేవాళ్ళం. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటి అని అంటే కంప్లీట్ బయట పెట్టాల్సిన అవసరం లేకుండా లోపలనే జాయిన్ చేసుకొని లీక్ అవ్వకుండా చూసుకునేటట్టుగా వీలవుతుంది అనమాట. సో దీంట్లో టెక్నాలజీ ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంటారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఆ మిషన్ ని రెండు పేగుల్ని జాయిన్ చేసినప్పుడు కంప్లీట్ గా లీక్ ప్రూఫ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొలాస్టమీస్ మనం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. అలాగే మిగతా కిడ్నీ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ఇంతకు ముందులా అది సర్జరీ చేయడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఆ నారో పెల్విస్ లో చిన్న సందులో సర్జరీ చేయడం చాలా కష్టం. అదే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే 8 millimeters ఇన్స్ట్రుమెంట్స్ లోపల పంపించి ప్రిసైజ్ గా సర్జరీ చేయడం వల్ల కంప్లీట్ గా ట్యూమర్ ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ తర్వాత పేషెంట్స్ కి పోస్ట్ ఆపరేటివ్ అంటే సెక్షువల్ లైఫ్ కానీ, యూరినరీ లైఫ్ చాలా భయంకరంగా ఉండేది. లైఫ్ లాంగ్ క్యాథెటర్ మీద ఉండడం కానీ, లైఫ్ లాంగ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉండేవి. ఇది మెయిన్ గా ఏంటి అంటే ట్యూమర్ చుట్టూ ఉండే నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల అలా అయ్యేదన్నమాట. సో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఏంటి అని అంటే ట్యూమర్ ని రిమూవ్ చేయడంతో పాటు నర్వ్స్ కి డ్యామేజ్ జరగదు కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అని అంటారు. ఇంతకు ముందులా ఏంటి రొమ్ము క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే కంప్లీట్ రొమ్మంతా తీయాల్సిన అవసరం పడేది. అండ్ లింఫ్ నోడ్స్ డిసెక్షన్ చేసినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ గా పేషెంట్ కి చెయ్యి వాపు రావడము, షోల్డర్ పెయిన్ రావడం ఇవన్నీ ఉండేది. బట్ ఇప్పుడున్న ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అంటే ఏంటంటే ఒక చిన్న డై ఇస్తాం, ప్రెసైజ్ గా ట్యూమర్ ని ఐడెంటిఫై చేసి ఆ లింఫ్ నోడ్ ఏదైతే రొమ్ముకు సంబంధించిన లింఫ్ నోడ్ ఉందో దాన్నే రిమూవ్ చేస్తాం అనమాట. అలాగే రొమ్ము క్యాన్సర్ ని ఒక 1 centimeter మార్జిన్ తో రిమూవ్ చేసి ఇమీడియట్ గా ఫ్రోజన్ సెక్షన్ లో చూడడం వల్ల ఏమవుతుందంటే రొమ్మంతా తీయాల్సిన అవసరం లేకుండా కాస్మెటిక్ గా సర్జరీ చేసినాక కూడా కాస్మెటిక్ గా బ్రెస్ట్ ని రిటైన్ చేయొచ్చు. సో ఏదైనా సరే ఈ అడ్వాన్స్ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని బెటర్ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు బెటర్ కాస్మెసిస్ ఇవ్వగలుగుతాము. అలాగే పేషెంట్ కి కూడా తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెయిన్ గా రోబోటిక్ పద్ధతిలో ఏంటి అని అంటే పేషెంట్ సర్జరీ అయిన తర్వాత యూజువల్ గా బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, నొప్పి చాలా తక్కువ ఉంటుంది, ప్రొలాంగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ. హాస్పిటల్లో కూడా 2 నుంచి 3 రోజుల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ రికవరీ టు ద వర్క్ అంటే యూజువల్ తన పనిని తను చేసుకోవడానికి విత్ ఇన్ 10 to 15 days లో తన వర్క్ ని తను చేసుకోవచ్చు అనమాట. సో ముందులాగా క్యాన్సర్ వైద్యం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడి చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది.
రోబోటిక్ సర్జరీ దీనికి అరౌండ్ 1 lakh డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే రోబోటిక్ పద్ధతిలో చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే 3 ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కసారి వాడితే మళ్ళీ వాడలేము అనమాట. ఆ పేషెంట్ వరకే వాడతాము. బట్ మేము చేసిన ఒక స్టడీస్లో ఏంటంటే ఒక 60 పేషెంట్స్ని ఒక 3 months వరకు ఫాలోఅప్ చేసిన తర్వాత వాళ్ళు ఇనీషియల్గా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఆపరేషన్కి. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వితిన్ 1 month వితిన్ 15 days వాళ్ళ జాబ్కి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఇయర్ వరకు ఆలోచిస్తే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటుంది. హైటెక్ సిటీ డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజీ. మామూలుగా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ తెలుసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలు. పట్టణ ప్రాంతాలు సోషల్ మీడియా క్యాన్సర్ యూజువల్గా అందరూ అనుకునేది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ అని. అది అలా కాదు, క్యాన్సర్ అనేది ప్రతి ఆర్గాన్కి వస్తుంది అనమాట. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్, రొమ్ముకి రావడము, నోటి క్యాన్సర్, నోటికి ఈ రెండు సపరేట్ అనమాట. సో యూజువల్గా ఎవరైతే పొగాకు తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే